అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా. జీబీఆర్సీ న్యూస్కు స్వాగతం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఏరుపల్లిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని వెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం ఏమనగా కుటుంబంలో స్త్రీని పనికిరాని వ్యక్తిగా చూడరాదని, కుటుంబానికి ఆయువు పట్టు స్త్రీయేనని, కుటుంబంలో మహిళ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలోని సభ్యులందరూ అంత శక్తివంతంగా ఉంటున్నారన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశాన్ని వైద్యాధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్త్రీలకు 7 రకాల వైద్య పరీక్షలు అందించారు. కిషోర్ బాలికలకు కూడా ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏరుపల్లి మాజీ సర్పంచ్ చిల్లా గోపాలకృష్ణ, డాక్టర్ వి లక్ష్మీ భవాని, డాక్టర్ వి లక్ష్మీ ప్రసన్న మాట్లాడారు. కార్యక్రమంలో 7 గర్భిణీ స్త్రీలకు, 7 కౌమార బాలికలకు హెచ్పి పరీక్ష, 76 మందికి రక్తపోటు, 88 మందికి షుగర్, 67 మందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంని సేవా పక్వాడ్ బాధ్యులు నాగిరెడ్డి సతీష్, ఆకేటి శ్రీకృష్ణాలు సందర్శించి వైద్య సేవలు అందిస్తున్న మెడికల్ ఆఫీసర్లను అభినందించి జ్ఞాపకం అందించారు. ఈ కార్యక్రమంలో పాలూరి వీరబాబు, సుందరపల్లి శ్రీను, డివిజనల్ సూపర్వైజర్ కమల్ శేషు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది వచ్చారు కాబట్టి మన సమస్యలు ఏమన్నా ఉంటే ఆరోగ్యకరమైన అలాగే సమస్యలు తెలుసుకుని మనం ఇక్కడికి ఇచ్చి సలహాలు, సూచనలు, మందులు కూడా ఇస్తారు కాబట్టి తీసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటే మంచిదని నా ఉద్దేశం. అలాగే మన గ్రామాలలో కూడా 2000 సుమారు జనాభా ఉన్నారే, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకి ఉన్న సమస్యలు తీర్చుకోగలుగుతాం. మీరు అంటే స్త్రీలందరూ ఏంటంటే ఫ్యామిలీని పోషిస్తే చాలు, మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా మీ ఆరోగ్యాన్ని చూసుకుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది. అదొకటి మంచిగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి NCD-4 స్క్రీనింగ్ అని చెప్పి ఇంటింటికి వచ్చి సర్వే చేశారు మొన్న. అలాగే ఇప్పుడు క్యాన్సర్ పరీక్షలు ఇంటింటికి వచ్చి 3 రకాల క్యాన్సర్ పరీక్షలు ఇప్పుడు వివరించారు కదా, అలాంటివి చేస్తారు. ప్రతిజ్ఞ కార్యక్రమం చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నానండి. ప్రతిజ్ఞ. నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన, శక్తివంతమైన కుటుంబానికి మరియు సమాజంలో స్త్రీలు, యువతులు, పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్లు, సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం, టీకాలు, మానసిక శుభ్రత, శారీరక దారుఢ్యం వంటి ఆరోగ్యమైన ఆధారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను. ఆరోగ్యకరమైన అందరికీ అవగాహన కల్పిస్తాను. ప్రతి స్త్రీ ఆరోగ్యంగా, ధైర్యంగా, శక్తివంతంగా ఉండి సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటూ నా సహాయాన్ని అందిస్తాను. దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు, సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాను. జై హింద్. కూడా ఒక 7 రకాల పరీక్షలు అన్నీ కూడా పెట్టి మెయిన్ గా వీళ్ళకి ఇప్పుడు మనం ఉన్నామంటే ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు పరీక్ష చేయకుండా నాకు హైపర్ టెన్షన్, అదే ఏమైనా రక్తహీనత ఏమైనా ఉన్నదా, లేకపోతే BP ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా అనేది నాకు ఏమీ తెలియదు కదా. కానీ వచ్చి మనకి పరీక్ష చేసి ఆ మెషిన్ ద్వారా చేస్తేనే మనకి ఓహో ఇది ఉన్నది, మనకి ఇది ఉన్నది అని మాకు ఒకవేళ చూపిస్తే అప్పుడు ఇలాగండి మీకు ఇలా ఉంది, ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు పరీక్ష చేయకుండా నాకేం లేదు, నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అని మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక అది అలా నెమ్మదిగా అదే మొక్కై వంగనిదే మానే వంగునా అని అంటారు చూసారా, అదే సామెత. చిన్న దానితో ఉన్నది మనం కనుక చిన్న టాబ్లెట్తో క్యూర్ చేసుకుంటే అక్కడితో అయిపోతుంది. కానీ అది మనం నెగ్లెక్ట్ చేస్తూ అది అలాగా
ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాము అంటే అదే ఎన్నో లక్షలు వాల్యూ ఉన్న ట్రీట్మెంట్ వరకు ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మేడం స్టాల్ దగ్గర ఉన్నాడు ఫోటో తెస్తాను. అక్కడ బీపీ షుగర్ చూపించుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. అవునండి, అవును. చాలా కష్టపడ్డారు ఇదంతా. అందరికీ నమస్కారం. పిఎస్సి పరిధిలో ఉన్న ఏర్పల్లి గ్రామంలో వచ్చి ఈరోజు ఒక క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్. దేశంలోనే 75,000 క్యాంపులు జరుగుతున్నాయి. అందులో ఈరోజు ఇక్కడ ఏర్పల్లిలో పెట్టడం జరుగుతుంది. ఈ క్యాంపులో ఎక్కువ మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళలో సాధారణంగా వచ్చే రక్తహీనత కానీ, వయసు రీత్యా వచ్చే బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి వాటికి పరీక్షలు చేస్తూ, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్. మనకి సాధారణంగా 3 రకాల క్యాన్సర్లు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, అలాగే గర్భముఖ ద్వార క్యాన్సర్. ఈ మూడింటికి కావాల్సిన బేసిక్ పరీక్షలు అనేది ఇక్కడ చేసి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాకినాడ పంపిస్తాము. కాకినాడ పంపించిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఉచిత వైద్యం తీసుకొని ఏమైనా ఇబ్బంది ఉన్నది అంటే కనుక అక్కడే పూర్తి ఉచితంగా వైద్యం జరుగుతుంది. అలాగే ఈ సర్వే NCD-4 సర్వే అనేది కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పుడు డోర్ టు డోర్ మన MLHP కానీ ANM, ఆశా వీళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పరీక్షలు చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెల్ల పరిధిలో ఉన్న ఏర్పల్లి గ్రామంలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఆరోగ్యకరమైన స్త్రీలు, ఆరోగ్యకరమైన కుటుంబాల కోసం ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మనం స్త్రీలందరికీ కూడా ప్రత్యేకమైన పరీక్షలు చేపట్టడం జరుగుతాయండి ఈరోజు. దాంట్లో భాగంగా మెయిన్గా టీబీ స్క్రీనింగ్ జరుగుతుంది. అలాగే బీపీ, షుగర్, రక్తహీనత పరీక్షలు, మామూలు ఆబా ఐడి జనరేషన్, PMJAY కార్డు క్రియేషన్, ఇవన్నీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్, మెయిన్గా క్యాన్సర్ స్క్రీనింగ్ అండి. ఇందులో నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ మూడింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది.